ఎండ తీవ్రత వల్ల ముఖంపై పేరుకుపోయిన అలసటను ట్యాన్ను తొలగించి చర్మానికి ప్రాణం పోయడంలో మామిడిని మించినది లేదనే చెప్పాలి. కేవలం నోటికి రుచినే కాదు, ముఖానికి మెరుపును సైతం కలిగించే గుణం మామిడి పండు సొంతం. ప్రకృతి సిద్ధమైన మామిడి పండులో ఉండే ఎంజైమ్లు, విటమిన్లు చర్మాన్ని శుభ్రపరిచి మృదువుగా ఉంచేలా చేయడం, హైడ్రేటింగ్ గా ఉంచి సహజమైన మాయిశ్చరైజర్ లా పనిచేస్తాయి. కెమికల్స్ తో నిండిన బ్యూటీ ప్రొడక్ట్స్ కంటే మామిడి పండు గుజ్జు చర్మానికి రక్షణ ఇస్తుంది. ఎండాకాలంలో సూర్యుడి ప్రతాపానికి ప్రకృతి అందించే తీయని ఓదార్పు మామిడి పండు. ఈ ఫలరాజానికి రుచితో మాత్రమే కాదు, చర్మ సౌందర్యాన్ని కాపాడడంలోనూ తిరుగులేదనే చెప్పాలి. ఎండవేడికి కాంతిని కోల్పోయి డల్ గా నీరసంగా మారిన ముఖానికి మామిడి పండు సంజీవనలా పనిచేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి, విటమిన్ ఏ చర్మ రంధ్రాల్లోకి చొచ్చుకుని పోయి మృత కణాలను తొలగిస్తుందట. అలాగే కెమికల్స్ తో కూడిన క్రీముల కంటే మామిడి పండు గుజ్జు చర్మానికి సహజమైన నిగారింపు ఇస్తుంది. మామిడిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వయసు రీత్యా ముఖంపై ముడతలను నివారించి యవ్వనంగా ఉండేలా తోడ్పడుతుంది. చర్మంపై ఉండే మచ్చలను తొలగించి చర్మానికి పట్టు లాంటి మృదుత్వాన్ని ఇచ్చే శక్తి మామిడి పండుకి ఉంది. ఇదే విషయాలను NLM అధ్యయనం పేర్కొంది. వేసవి తాపాన్ని తీర్చుకుంటూనే చర్మాన్ని మెరిపించే మ్యాంగో ఫేస్ ప్యాక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎండ వల్ల చర్మం నల్లగా మారినప్పుడు మామిడి పండు గుజ్జుకు కొద్దిగా పెరుగు కలిపి ముఖానికి రాసుకున్నప్పుడు చర్మం నీరసంగా కాకుండా తేమను సంతరించుకుంటుంది. అలాగే నల్ల మచ్చలు సైతం తగ్గుతాయి. దీనికి 2 స్పూన్ల మామిడి గుజ్జు, 1 స్పూన్ పెరుగు తీసుకుని బాగా మిక్స్ చేసి ముఖానికి, మెడకు అప్లై చేసి సుమారు 20 నిమిషాలు ఆరిన తర్వాత చల్లని నీళ్లతో శుభ్రంగా కడిగేయాలి. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని శుభ్రపరిస్తే మామిడి గుజ్జు సహజమైన కాంతిని అందిస్తుంది. ముఖంపై మొటిమలను నివారించి జిడ్డును తొలగించడానికి మామిడి పండు గుజ్జు, ముల్తానీ మట్టి మిశ్రమం పనికొస్తుంది. 1 స్పూన్ మామిడి గుజ్జు, 1 స్పూన్ ముల్తానీ మట్టి, కొంచెం రోజ్ వాటర్ తీసుకుని బాగా మిక్స్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని బాగా ఆరిన తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇది చర్మ రంధ్రాలను శుభ్రపరిచి ముఖాన్ని తాజాగా మృదువుగా ఉంచుతుంది.